నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. శాంతివర్ధన విభిన్న ప్రతిభావంతుల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ అంగవైకల్యం, బుద్ధిమాంద్యం మొదలగు లోపాలతో జన్మించిన చిన్నారులను చూసి జాలిపడటం, బాధపడటం కంటే మన సమీపంలో ఉన్న దివ్యాంగుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన పాఠశాలలలో చేర్పించడం ద్వారా వారికి మేలు చేకూర్చిన వారం అవుతామని అన్నారు. నడవలేని వారికి ప్రతిరోజు ఫిజియోథెరపీ ద్వారా నడక వచ్చేలా చేయడం, చెవిటి మూగవారికి స్పీకింగ్ థెరపీ ద్వారా విద్య నేర్పించడం, కళ్ళు కనిపించని వారికి బ్రెయిన్లీ లిపి ద్వారా విద్య నేర్పిస్తున్న పెద్దాపురం మండలం పురిమేరు గ్రామంలో గల శాంతివర్ధన విభిన్న ప్రతిభావంతుల ఆశ్రమ పాఠశాల నందు వీరబాబు, సత్య దంపతులు సేవా దృక్పథంతో చిన్నారులందరినీ తమ బిడ్డలా చూసుకోవడం చాలా సంతోషాన్ని, స్ఫూర్తినిచ్చింది, ఎంతో తృప్తినిస్తుందని పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు. పులిమేరు గ్రామంలో శాంతివర్ధన విభిన్న ప్రతిభావంతుల ఆశ్రమ పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ దివ్యాంగులు ఎవరైతే విభిన్న ప్రతిభావంతులు గ్రామాల్లో నిరుపేదలు ఉంటారో వారు పిల్లలు బుద్ధిమాంద్యంతో పుట్టారు, మా పిల్లలు ఇంతే అనే పరిస్థితుల్లో మీ పిల్లలు ఇలాగే కాదు, మీ పిల్లల్ని ఇంకా తీర్చిదిద్దుతాం అని చెప్పి ఇక్కడ ఈ పాఠశాలలో చేర్పించి ఇక్కడ దంపతులు వీరబాబు గారు, సత్య గారు, వీరి బంధువులు అందరూ కలిసి పిల్లల్ని ఆనుముత్యాల్లాగా తీర్చిదిద్దుతున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. చాలా సంతోషం ఉంది. ఈరోజు ఉదయం నా భార్య శ్రీదేవి, నేను కూడా ఇక్కడ పాఠశాల సందర్శించడం జరిగింది. ప్రజలందరికీ, అన్ని నియోజకవర్గాల ప్రజలకు, అన్ని గ్రామాల ప్రజలకు కూడా చేతులు జోడించి నేను కోరుతా ఉన్నాను. నేను అంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా, అనారోగ్యంగా ఉన్నారా అనేది మనకు కొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఆ పిల్లలు మాట్లాడలేకపోయినా, వినపడకపోయినా, నడవలేకపోయినా, ఏ రకంగా అనారోగ్యం ఉన్నా దేవుడు మనకి ఇలాగే పెట్టాడు, మనకి ఏదో శాపం అని చెప్పేసి భావిస్తాము. కానీ దయచేసి ఎవరు కూడా ఆ రకంగా భావించొద్దు. ఆ రకంగా ఉన్న పిల్లల్ని, నడవలేని పిల్లల్ని ఇక్కడ నడిపిస్తున్నారు. అంటే ఫిజియోథెరపీ ద్వారా, అదే రకంగా మాట్లాడలేని పిల్లల్ని అక్కడ స్పీకింగ్ థెరపీ ద్వారా మాట్లాడడం, వినిపించిన పిల్లలకి వినిపించేలా చేయడం, అంటే పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత నయం జరిగే కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. మరి దాతల సహకారంతో, ప్రభుత్వ సహకారంతో ఈ దంపతులు ఎంతో చక్కగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ హాస్టల్ ఎంత అద్భుతంగా ఉందంటే, ఇది ప్రైవేట్ పరంగా వీళ్ళు నిర్వహిస్తున్నా సరే స్వశక్తి మీద ప్రతి రూమ్లో కూడా మీరు చూడొచ్చు, ప్రతి రూమ్లో కూడా చక్కని ఫ్యాన్లు, టేబుళ్ళు, కుర్చీలు, పిల్లలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు. అదే రకంగా హాస్టల్ కూడా చూసాను, హాస్టల్ చూడడం జరిగింది. హాస్టల్లో కూడా ఏసీలు బహుకరించడం జరిగింది కొద్దిమంది దాతలు. అంటే పిల్లలకి చల్లగా ఉండడం కోసం, దోమలు లేకుండా ఎంతో పరిసరాలు పరిశుభ్రంగా ఉంది. భోజనాల రూమ్ కూడా చూడడం జరిగింది ఇప్పుడే. అక్కడ వంట రూమ్ కూడా చాలా నీట్గా చక్కని ఆహారం వీళ్ళకి పెట్టడం జరుగుతూ ఉంది. మరి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను, ఏ గ్రామంలో అయినా సరే నడవలేని వాళ్ళు కానీ, ఏ పని చేయలేని వాళ్ళు కానీ, బుద్ధిమాంద్యం విన వాళ్ళు కానీ, మాట్లాడలేని వాళ్ళు, వినపడని వాళ్ళు, ఎవరు దివ్యాంగులు ఉన్నా సరే వారిని ఈ పాఠశాలకు తీసుకొచ్చి చేర్పించినట్లయితే ఎంతో కొంత నయం జరుగుద్దని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. వీరబాబు గారు, వారి భార్య సత్య గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఎంతో సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఈ సందర్భంగా మరొక విషయం, మనం చేసుకునే పెళ్లి రోజు కానీ, పుట్టినరోజు కానీ, పెద్దవాళ్ళ కార్యక్రమాలకు కానీ వృధాగా మనం డబ్బులు మనం అక్కడ ఖర్చు పెట్టికంటే ఇక్కడే ఈ ఆశ్రమ పాఠశాలకు వచ్చి ఈ దివ్యాంగుల యొక్క, ఈ ప్రతిభావంతులు యొక్క వీళ్ళ సమక్షంలో మనం ఆ పుట్టినరోజు, పెళ్లి రోజు, పండగ చేసుకుని ఇక్కడ మనం బయట ఖర్చు పెట్టి హోటల్స్కి రకరకాలుగా మనం ఖర్చు పెట్టే బదులు ఇక్కడ వీరి సమక్షంలో ఖర్చు పెట్టి వీరికి మనం డొనేట్ చేసినట్టయితే మరొక ఎంతో మందికి ఇక్కడ ఆశ్రయం కల్పించి మంచి జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, గత 15 సంవత్సరాల క్రితం మేము వచ్చినప్పుడు ఇక్కడ ఇద్దరు పిల్లలతో స్టార్ట్ చేయడం జరిగింది చిన్న పూరిపాకలు. ఈరోజు దగ్గర సుమారు 100 మంది పైన ఇక్కడ పిల్లలకి ఆశ్రయం కల్పిస్తా ఉన్నారు. ఎన్నో భవనాల నిర్మాణం అయ్యింది. అందరూ కూడా దాతలు కూడా చాలా బాగా స్పందిస్తున్నారు. ఇంకా స్పందించాలని ప్రతి ఒక్కరు కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దివ్యాంగుల్ని ఈ పాఠశాలలో చేర్పించవలసిందిగా ప్రతి ఒక్కరికి చేతులు జోడించి కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.